అయితే నిన్న గువ్వల బాలరాజు గారు వెళ్లి రామచంద్రరావు గారిని అంటే బీజేపీ నూతన అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసినారట. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఒక విషయం సూచిస్తున్నాను. ఇప్పటికే బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో దినదిన గండంగా ఉంది. అంటే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఎవరిని చూసి ఓట్లేసిరండి తెలంగాణ ప్రజలు? ఎంపీలని ఎవరిని చూసి గెలిపించారంటే నో డౌట్ నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేయడం జరిగింది తెలంగాణలో. రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కేంద్రంలో మాత్రం బీజేపీ. మోడీ ఉండాలంటే బీజేపీ ఉండాలి. కేంద్రంలో మోడీ ముఖం చూసి ఇక్కడ ఎవరి ఎనీ ఎంపీ, అది బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, మన రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళ గెలుపుకు కారణం ఎవర్రా నాయన అంటే అక్కడ పోయి అడగాలి. ఎవరి వల్ల? నేషనల్ లో బీజేపీ రావడం కోసం మోడీ ముఖం చూసి ఓట్లేసిండ్రు. సో ఆ మోడీ ముఖం చూసి ఓట్లే ఎన్నిసార్లు అదే మోడీ ఫేస్ చూసి ఓట్లేస్తారండి తెలంగాణలో? మీ బీజేపీ తరపున మీరేమైనా చేయాలి కదా. ఇప్పుడు ఇలాంటి అవినీతి పరులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో అవినీతి చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, మినిమం గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వనటువంటి వాళ్ళు, అరై తురే అని కొట్టిన వాళ్ళు, ప్రజలతోటి ప్రజల ఆవేశాలతోటి ఎమోషన్స్ తోటి పోలీసులని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడించే వాళ్ళు, వీళ్ళని మీరు తీసుకొని బీజేపీ పార్టీలో చేర్చుకుంటే పోయేది బీజేపీ పరువే. ఇక నేను ఒక అమ్మాయిగా ఇట్లాంటి డైలాగులు నేను మాట్లాడదు, ఒక సామెత గుర్తొస్తుంది నాకు, ఉన్నది పోతది ఇంకోటి కూడా పోతుంది అన్నట్టు ఉంటది కథ. సో అవినీతి పరమైనటువంటి అవినీతి పరులు ఎవరెవరైతే ఉన్నారో, ప్రజలు వద్దనుకొని ఓడగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు చూడండి మోస్ట్లీ బీఆర్ఎస్ లో ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ప్రజలతో సత్సంబంధాలు లేని వాళ్ళు అండ్ ప్రజాక్షేత్రంలో వాళ్ళ పవర్ ని అడ్డు పెట్టుకొని అందరిని బెదిరించిన వాళ్ళు, సెటిల్మెంట్లు చేసుకున్న వాళ్ళు, ఇసుక దందాలు చేసిన వాళ్ళు, గంజాయి ప్యాకెట్లు జేబులో పెట్టి బొక్కలేస్తామని పబ్లిక్ ని, కామన్ పబ్లిక్ ని, కార్యకర్తల్ని బెదిరించిన వాళ్ళు, సామాన్యుల భూముల్ని కొల్లగొట్టినోళ్ళు, అసైన్డ్ భూముల్ని రాయించుకున్నోళ్ళు. సో వీళ్ళే ఉన్నారు రామచంద్రరావు గారు.